మనము ఆరాధించే యేసయ్య ఎవరినైనా, ఎలాంటి స్థితిలో ఉన్నవారినైనా లేవనెత్తి పరిశుద్ధపరచి వాడుకుంటాడు అని నమ్మిన వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు ఉదయాన్నే దేవుడు మన అందరి జీవితంలో ఒక అద్భుతం చేశాడండి. ఏంటా అద్భుతము అని మీరు నన్ను అడిగితే, ఈరోజు ఉదయాన్నే మనం లేవంగానే కళ్ళు తెరిచాం. అదే దేవుడు నా పట్ల నీ పట్ల చేసిన ఒక మహా అద్భుతం. ఒకవేళ తెరవకపోయి ఉంటే, ఈ రోజుల్లో మనుషుల మాటలు, ఈ రోజుల్లో మనుషుల ప్రాణాలు కళ్ళ ముందే కనుమరుగైపోతున్నాయి. ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు నమ్మకాలు లేవు. అయినా సరే దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇంకా సజీవుల లెక్కలోనే ఉంచి, మరి ఈరోజు ఈ లైవ్ ద్వారా మనమందరము కలిసి ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన మనకిచ్చిన సమయానికై, అనుకూలమైన వాతావరణానికై, చక్కటి ఆరోగ్యానికై ఒక్కసారి 2 చేతులు పైకెత్తి మనసారా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపామయుడైన యేసుక్రీస్తు నామంలో ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కుటుంబాల తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కానీ, ఆయన పాదముల క్రింద ధూళిగా ఉండుటకైనను ఎటువంటి అర్హత లేని నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టి మీ మధ్యలో మాట్లాడించడానికి ఇంత గొప్ప కృపను చూపించిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే మరి ఈ ఫేస్బుక్ ద్వారా నా సాక్ష్యాన్ని, వాక్యాన్ని మీతో పంచుకోవడానికి మీ మధ్యలో నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన మరి బ్రదర్ జాషువా గారికి, బ్రదర్ అనిల్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు నేను మీ అందరికీ కూడా మనుషులందరూ వెలివేసిన ఒక మనిషి, మనుషులందరూ వెలివేసిన ఒక మనిషిని చేసిన దేవుడు పట్టుకుంటే ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు నా సాక్ష్యం ద్వారా, దేవుడి వాక్యం ద్వారా మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఎంతో మంది స్త్రీలు పాటలు పాడడము, సాక్ష్యాలు చెప్పడము, దేవుని సేవ చేయడము చూశారు కదా. అలాగే ఎందరో పురుషులు కూడా అద్భుతంగా దేవుని సేవ చేయడము, మరి ఆరాధన చేయడము, కొంతమంది పురుష సేవకులైతే దేవుని రాజ్య వ్యాప్తికి తమ ప్రాణాలను సైతం తెగించి మరి ఆయన రాజ్యం కొరకు, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి పాటుపడ్డారు. అయితే ఇదంతా కూడా ఇప్పటి వరకు స్త్రీల మధ్యలోనూ పురుషుల మధ్యలోనూ జరుగుతూ వచ్చింది. కానీ ఈరోజు దేవుడు ఈ లైవ్ ద్వారా మనందరి మధ్యలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఏంటి ఆ అద్భుతము అనంటే, ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో కని విని ఎరుగని ఒక సాక్ష్యాన్ని, వాక్యాన్ని, అంతేకాకుండా దేవుడే స్వయంగా శ్రేష్టమైన పేరు పెట్టి పిలిచిన కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల్ని దేవాది దేవుడు ఈరోజు మనందరికీ పరిచయం చేయబోతున్నాడు. ఏంటి? దేవుడే స్వయంగా శ్రేష్టమైన పేరు పెట్టి పిలిచాడా? నేను చర్చికి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, కానీ ఎవరిని దేవుడు శ్రేష్టమైన పేరు పెట్టి పిలిచాడబ్బా అనే సందేహం మీలో ఉండొచ్చు. ఎవరిని దేవుడు శ్రేష్టమైన పేరు పెట్టి పిలిచాడో తెలుసుకోబోయే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్ దిస్ టైమ్. బిఫోర్ ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ టు ఎవ్రీవన్. ఈ లైవ్ చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఏంటి నా ప్రశ్న అంటే, మనము ఆరాధించి సేవించే యేసయ్య ఎప్పుడైనా, ఎక్కడైనా నేను స్త్రీలకు మాత్రమే దేవుణ్ణి, నేను పురుషులకే దేవుణ్ణి అని చెప్పాడా? ఆయన ఎప్పుడైనా అలా చెప్పాడా? చెప్పలేదండి. ఆయన ఎప్పుడు కూడా అలా చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా చెప్పలేదు, మాట్లాడలేదు. కాబట్టి అలా ఇప్పుడు కూడా ఆయన చెప్పడు, కాబట్టి ఆయన దేవుడయ్యాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన లేఖనం ఉంది. ఆ లేఖనాన్ని మీ అందరికీ చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటో చూసేద్దాం ఆ లేఖనం. చక్కగా అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆ అద్భుతమైన లేఖనం ఏంటో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త
3వ అధ్యాయము 16వ వచనం. జాన్ చాప్టర్ 3:16 వర్స్. నేను చదువుతున్నాను, నాతో పాటు ఫాలో అవ్వండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడి యందు విశ్వాసముంచు ప్రతి పురుషుడును అనుందా మీ బైబిల్లో? పోనీ విశ్వాసముంచు ప్రతి స్త్రీ అనుందా? మరి ఏమనుంది? విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. For God so loved the world that he gave his only son, that whoever believes in him should not perish but eternal life. దేవుడు లోకాన్ని ప్రేమించాడంట. నేను అందంగా ఉన్నవాడిని ప్రేమించాను, ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువ ఉంటుందో వాళ్ళని ప్రేమిస్తాను, నేను పై రూపాన్ని చూసి ప్రేమించే దేవుణ్ణి అని ఆయన చెప్పాడా? ఆయన ఎప్పుడు కూడా అలా చెప్పలేదు, చెప్పడు కూడా. సో హీస్ ఎ గాడ్ టు మెన్, ఉమెన్ అండ్ ఆల్ ద జెండర్స్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి మన యేసయ్యను ఆరాధించే అర్హత ఉందంటారా లేదంటారా? ఉంది అన్నవాళ్ళు ఈ లైవ్ లో చూసిన మీరందరూ కూడా ఉంది అని నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పారు. హల్లెలూయా. అయితే ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగాను, వాక్య రూపంలో మీ అందరికీ ఎందుకు సమాధానం చూపించాను, ఈ విషయాలన్నీ మీకు అర్థం కావాలి అంటే నా సాక్ష్యంలోకి వాక్యంలోకి వెళ్ళిన తర్వాత మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికన్నా ముందు ఒక చిన్న పాట పాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక పల్లవి, ఒక చరణం, విత్ యువర్ పర్మిషన్. ఓకేనా? సో ఈ పాట చాలా మీటింగ్స్ లో నేను పాడినప్పుడు ఎంతో మంది ఆత్మీయంగా బలపడ్డారు, సంతోషించారు. అయితే ఈ పాటను కనుక మీరు శ్రద్ధగా వింటే అందులోని ప్రతి మాట దేవుడు నా కోసమే వ్రాసాడేమో అనిపిస్తుంది. మీరు అతిశయోక్తి అని అనుకోకపోతే ఈ పాటలోనే నా జీవిత సాక్ష్యం అంతా దాగుంది. చాలా కొత్త పాట, చాలా అద్భుతమైన పాట. సో వచ్చిన వాళ్ళు నాతో కలిసి పాడండి, రాని వాళ్ళు ఒకసారి నేను పాడతాను, నాతో పాటు ఏకీభవించి పాడడానికి ప్రయత్నించండి. ఆర్ యు రెడీ? లెట్స్ స్టార్ట్. నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నిన్ను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నిన్ను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నిన్ను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా. అవమానం పొందిన చోటే అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా, నిన్ను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నిన్ను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నిన్ను పడిన చోటనే
ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నిన్ను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నాతో నుండగా నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నాతో నుండగా. యేసయ్య ఉంటే నేను ఓడిపోను అనే విశ్వాసం మీలో ఉంటే ఒక్కసారి 2 చేతుల పైకి మనసారా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదా? యేసయ్య మనతో ఉంటే అసలు మనకి ఓటమంటే ఏంటో కూడా తెలియకుండా ఆయన మనల్ని చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ముందుగా నేనెవరు అనే విషయాన్ని మీతో పంచుకుంటాను. ఎందుకంటే మీలో చాలా మంది నేను తెలియని కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే నా వాయిస్ విన్న తర్వాత, నన్ను చూసిన తర్వాత, ఏంటి మనిషికి మాటకి సంబంధం లేదు, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అనే సందేహం మీలో ఉంది. మీరు చెప్పకపోయినా దాన్ని నేను గ్రహించగలను దేవుని కృపతో. సో ముందుగా నేనెవరు అనే విషయాన్ని చెప్తాను. దానికన్నా ముందు భారతదేశంలో తెలుగు క్రైస్తవ చరిత్రలో ఒక సాక్ష్యాన్ని 20 లక్షల మంది చూశారు అంటే ఆ సాక్ష్యం నాదే కావటం దేవుని యొక్క మహాకృప. ఎన్ని లక్షల మంది? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 20 లక్షల మంది చూసిన సాక్ష్యం నా సాక్ష్యం. కావాలంటే మీరు యూట్యూబ్లో అంజలి టెస్టిమనీ అని టైప్ చేస్తే అక్కడ ఒక 4-5 వీడియోస్ వస్తాయి. నేను ఆయా ప్రాంతాల్లో షేర్ చేసిన టెస్టిమనీ కానీ వర్డ్ ఆఫ్ కానీ. సో అందులో ఒక వీడియో అయితే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చూశారు. ఇంకోటి 2 lakhs, ఇంకోటి 3, ఇంకోటి 5 lakhs, ఇలా 20 లక్షల మంది చూసిన సాక్ష్యం యొక్క వీడియోస్ని మీరు ఆ యూట్యూబ్లో గమనించవచ్చు. ఆ సాక్ష్యాన్ని చూసి చాలా మంది నాకు ఫోన్ చేసి నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏంటమ్మా, రోజుకి 10,000 మంది 20,000 మంది నీ సాక్ష్యాలు చూస్తున్నారు, అసలు ఇది ఎలా సాధ్యం అని అడిగారు. నేనన్నాను, ఇది నా గొప్పతనం కాదు, నా చదువు నా తెలివి కాదు, నా రూపము అంతకంటే కాదు, దేవుని కార్యం ఏదో నా పట్ల జరిగింది కాబట్టి 20 లక్షల మంది చూశారు. 20 లక్షల మంది కాదు, 20 కోట్ల మంది చూసిన ఆశ్చర్యం లేదు. ఎందుకు తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయనకి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. సో అన్ని లక్షల మంది చూసిన సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు ఎన్నో కుటుంబాల్ని ఆశీర్వదించాడు, ఎన్నో జీవితాల్ని మార్చాడు. మరి ఈ రోజు లైవ్ లో చూస్తున్న మీ పట్ల కూడా ఆయన గొప్ప అద్భుత కార్యం జరిగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి, దేవుడు నా పట్ల చేసిన గొప్ప అద్భుతం ఏంటో. అయితే నేనెవరనే విషయాన్ని ముందుగా మీకు చెప్పేస్తాను. నా పేరు అంజలి. నేను ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటాను. ప్రస్తుతం నేను చేసే పని ఏంటి అంటే, మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలు, గల్ఫ్ కంట్రీస్ అంటే దుబాయ్, అబుదాబి, షార్జా, దేవుని యొక్క మహాకృపను బట్టి మొన్న ఫిబ్రవరి నెలలో మరి శ్రీలంక, నేపాల్ కూడా వెళ్ళి అద్భుతంగా దేవుని నామాన్ని మహింపరిచి రావడం జరిగింది. సో ఇలా మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా వెళ్ళి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో నేను దేవుని సేవ చేస్తున్నాను. అది కూడా పూర్తిగా దేవుని మీద ఆధారపడి చేస్తున్నాను. ఎందుకో తెలుసా? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యరీతిగా మనుషుల మీద ఆధారపడకుండా మనిషిని చేసిన దేవుడి మీద ఆధారపడుతూ ప్రస్తుతం నా జీవితాన్ని దేవుని సేవలో సంతోషంగా గడుపుతూ ఉన్నాను. దిస్ ఈజ్ మై ప్రెజెంట్ లైఫ్. అయితే అసలు ఎవరబ్బా ఈ అంజలి అనే విషయానికి వస్తే అసలు విషయము, అసలు కథ అక్కడే ఉందండోయ్. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. హిజ్రా అనేది హిందీ లేదా ఉర్దూ భాషలో మాలాంటి వాళ్ళని పిలిచే ఒక పదం. అంజలి, మాకు తెలుగే సరిగా రాదు, హిందీ గురించి ఉర్దూ గురించి మాకెందుకులే గాని తెలుగులో ఏమంటారో చెప్పు అని అంటే, తెలుగులో ముఖ్యంగా మన పరిశుద్ధ గ్రంథం ప్రకారం, తెలుగు బైబిల్ ప్రకారం మాలాంటి హిజ్రాలకి 2 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు? 2 పేర్లు. ఒకటి నపుంసకులు, 2 షండులు. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో హిజ్రాలని 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి నపుంసకులు, 2 షండులు. సో మీలో ఈ పదాలు విన్నాక కొంతమంది అనుకోవచ్చు,
ఈ హిజ్రా ఏంటి, నపుంసకులేంటి, షండులేంటి, అసలు ఇలాంటి పదాలు కూడా బైబిల్లో ఉన్నాయా? నేను చాలాసార్లు బైబిల్ చదివాను, కానీ ఈ పదాలని నేనెప్పుడూ గమనించలేదే అనే సందేహం మీలో ఉండొచ్చు. ఆ పదాలు బైబిల్లో ఉన్నాయి, కానీ మీకెందుకు కనిపించలేదు అని అంటే, కొన్ని కొన్ని సందర్భాలలో మనం బైబిల్ని వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం, కాబట్టి ఆ పదాలను మనం అంతగా గమనించాం. ఇవన్నీ కాదంజలి, అసలు హిజ్రా, నపుంసకులు, షండులు ఆ పదాలకి అర్థాలేంటో మాకు తెలియదు, కనీసం ఆ పేర్లు పలకడానికి కూడా మాకు నోరు తిరగడం లేదు. ఇవన్నీ కాదులే గాని మా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పు నువ్వెవరో అని అంటారా? ఖచ్చితంగా చెప్తాను. మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మాది ఒక స్త్రీ జీవితము కాదు, అలా అని మాది ఒక పురుష జీవితం కూడా కాదు. ఈ మాట చెప్పిన తర్వాత మీకు వచ్చే డౌట్ ఏంటో తెలుసా? ఆడవారు కాదన్నావు, మగవారు కాదన్నావు, ఇంతకీ మనుషులేనా? మనుషులే. వాళ్ళేమీ ఆకాశంలోంచి ఊడిపడలేదు, భూమిని బద్దలు కొట్టుకుంటూ బయటికి రాలేదు. ఒక తల్లి నవమాసాలు మోసి కంటేనే వాళ్ళు కూడా ఈ భూమి మీదకి వచ్చారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇలాంటి ఆడా కాని మగా కాని మనుషుల్ని ఈ లైవ్ చూస్తున్న మీరందరూ కూడా మీ జీవితంలో ఒక్కసారైనా చూసే ఉంటారు కదా? ఎస్, మీరు అనుకున్నదే కరెక్ట్. సో వాళ్ళు మనతోనే జీవిస్తూ ఉంటారు, కానీ పాపం సమాజానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. ఎందుకు వాళ్ళు సమాజానికి దూరంగా బ్రతుకుతున్నారు అనేది తర్వాత విషయం. అయితే ఇలాంటి ఆడా కాని మగా కాని మనుషుల్ని మేము చూసాము అన్నవాళ్ళు ఒకసారి ఆలోచించండి, ఎక్కడ చూసారు? యాక్చువల్లీ నేను ఏదైనా మీటింగ్కి వెళ్ళి ఇదే క్వశ్చన్ అడిగితే, క్వశ్చన్ నేను అడిగి ఆన్సర్స్ ఆ మీటింగ్లో ఉన్న పబ్లిక్తో చెప్పిస్తాను. బట్ ఇది లైవ్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్ నేనే అడుగుతాను, ఆన్సర్ కూడా నేనే చెప్పాలి. సో మీరు ఆలోచించండి, ఇలాంటి ఆడా కాని మగా కాని మనుషుల్ని ఎక్కడ చూశారు? గుర్తొచ్చేస్తున్నాయి కదా? సరే, నేనే చెప్తాను. ట్రైన్స్లో చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారు, షాప్స్ దగ్గర, సిగ్నల్స్ దగ్గర, బీచ్ల్లో. అయితే వీళ్ళు ఎక్కడ కనిపించినా చేసే పని ఒక్కటే. ఏంటా పని? చప్పట్లు కొడుతూ డబ్బులు అడగటం. మరి ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? ఒకప్పుడు అలాంటి జీవితం జీవించిన వ్యక్తే, ఆ బ్రతుకు బ్రతికిన వ్యక్తే. అవునా? ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా? అసలు వీళ్ళకి కూడా పెద్ద పెద్ద మీటింగ్స్ లో మాట్లాడడం, ఇలా ఫేస్బుక్ లో లైవ్లు ఇచ్చి దేవుడు వాక్యాన్ని చెప్పడం, సాక్ష్యం చెప్పడం, ఇలాంటి అర్హత వీళ్ళకు ఉందా అనే సందేహాలు మీలో కొంతమందికి ఉండొచ్చు. ఒక మాట చెప్పనా? దేవుడు వాడుకోవాలి అనుకుంటే ఎవరినైనా, ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా లేవనెత్తి పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. Humans can behave with partiality, but God, who created humans, cannot behave partially. మనుషులే పక్షపాతులు అవుతారు గాని మనిషిని చేసిన దేవుడు మాత్రం పక్షపాతి కాడు. మనుషులు ఎలా పక్షపాతులు అవుతారో తెలుసా? ఏయ్, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నీకు పెద్దగా చదువు లేదు, నీకు అందం లేదు, ఏంటి ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా పెళ్లి కాలేదా? అవ్వా, పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా? మీరెప్పుడు అద్దింట్లోనే ఉంటారా? మాలాగా సొంత ఇల్లు కొనుక్కోరా? ఇలాంటి పక్షపాతాలు మనుషులే చూపిస్తారు గాని మనిషిని చేసిన దేవుడు మాత్రం పక్షపాతం చూపించడు. దేవుడు పక్షపాతి కాడు అని నిరూపించడానికి ఎందుకు పనికిరాని నన్ను దేవాది దేవుడు ఈ రోజు మీ మధ్యలో ఈ లైవ్ ద్వారా నిలబెట్టాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మీ అందరికీ కూడా నేనెవరు అనే విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఇక ముందుకు వెళ్దాం. అయితే ఈరోజు ఈ లైవ్ ద్వారా నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. ఆ 3 ప్రశ్నలకి సమాధానాలు కూడా నేనే చెప్తాను, ఎందుకంటే మీరు నా ముందు లేరు కదా, లైవ్లోనే ఉన్నారు. సో కాబట్టి 3 ప్రశ్నలు. ఒక ప్రశ్న ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, కరెక్ట్గా 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి ఆన్సర్లు చెప్పి నేను ముగిస్తాను. నా మొదటి ప్రశ్న, సో మీరందరూ ఆలోచించారు, చెప్పారు, ఈ హిజ్రాలు అనేవాళ్ళు ట్రైన్లలోనూ, షాపుల దగ్గర, మార్కెట్స్లో, బీచ్ల్లో, సిగ్నల్స్ దగ్గర చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారు. అయితే ఎందుకు వాళ్ళు చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారు?
వై దే ఆస్క్ మనీ లైక్ దట్? వాట్ ఈస్ ద రీజన్? దిస్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. అసలు హిజ్రాల్ అనేవాళ్ళు ఎందుకు చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారు? ఒక్క క్షణం ఆలోచించండి. బికాస్ we don't have any opportunity in this society as a human being. సో ఈ సమాజంలో ఒక మనిషిగా బ్రతకడానికి మాకు ఎక్కడా కూడా అవకాశాలు లేవు. మేము ఇలా పుట్టామని మా కన్నవాళ్ళు మమ్మల్ని కాదంటారు, స్నేహితులు మమ్మల్ని ఎగతాళి చేస్తారు, బంధువులు రాబంధులు అవుతారు. ఇలా పుట్టినందుకు మన బ్రతుకులు ఇంతే కదా అని చెప్పి వీళ్ళందరినీ కాదనుకొని సొసైటీలోకి వస్తాం. సొసైటీలోకి వస్తే ఈ సమాజం ఏమంటుందో తెలుసా? ఏయ్, నీదొక ఆడా కాని మగా కాని బ్రతుకు, అసలు నీలాంటి వాళ్ళు మా మధ్యన అర్హత నీకు లేదు, చీపావతలకి అని వెలివేస్తే ఎక్కడ బ్రతకాలో తెలియక, ఏం చేసి బ్రతకాలో తెలియక చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టులాడుతూ మా ఆకలి తీర్చుకోవడానికి మేము ఆ విధంగా జీవిస్తూ ఉంటాం. ఇది మా చప్పట్ల జీవితం వెనకాల మీకెవ్వరికి తెలియని ఇక్కట్లు, చప్పట్ల వెనకాల ఉన్న ఇక్కట్లు. సరే, నా ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఆ ఫస్ట్ క్వశ్చన్కి క్లియర్గా ఆన్సర్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్, మరి హిజ్రాలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు? అసలు హిజ్రాలు ఎందుకు చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారో మనకు అర్థమైంది. మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పబ్లిక్ ఎందుకు ఇస్తున్నారు? ఇది నా సెకండ్ క్వశ్చన్. సో వై పీపుల్ గివ్ మనీ టు దెమ్? ఎందుకు హిజ్రాలకి డబ్బులు ఇస్తున్నారు పబ్లిక్? ఆలోచించండి. సో కొంతమంది జాలి పడిస్తారు కదా, ఇంకొంతమంది వాళ్ళకి ఇస్తే మంచి జరుగుతుంది, వాళ్ళకి డబ్బులు ఇస్తే మనకి ఆశీర్వాదం వస్తుంది అని ఇస్తారు. ఇంకొంతమంది అసలు కారణం ఏంటో తెలుసా? ఇజ్రాయెల్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు భయపడిస్తారు. 100% వాళ్ళకి డబ్బులు ఇచ్చేది భయంతోనే. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే ఉంటుంది కదా, అక్కడ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కనిపిస్తుంది. సో ఇచ్చేవాళ్ళు జాలితో ఇస్తారు, భయపడిస్తారు. ముఖ్యంగా హిజ్రాలకి ఎందుకు డబ్బులు ఇస్తారు అనంటే, వాళ్ళకి గనక డబ్బులు ఇస్తే మంచి జరుగుతుంది, ఆశీర్వాదము దీవెనలు వస్తాయి అనే ఒక ఆలోచనతో ఇస్తారు. అయితే వాళ్ళకి డబ్బులు ఇస్తే దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, మంచి జరుగుతుంది అని వాస్తవానికి ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? అసలు ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, మనకి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మాలాంటి వాళ్ళకి పెద్దగా విలువ లేదు. కానీ ఢిల్లీ, ముంబై, కలకత్తా అటు సైడ్ ఉండే హిందీ వాళ్ళు, ముఖ్యంగా మార్వడీస్ వాళ్ళు మాలాంటి హిజ్రాలని దేవతల్లా కొలుస్తారు. అదేంటి? వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే, కానీ వీళ్ళని వాళ్ళెందుకు దేవతల్లా కొలుస్తారు అని అంటారా? ఎందుకు కొలుస్తారంటే, హిందూ ధర్మ ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక కల్చర్ ఉంది, ఒక సంస్కృతి. ఒక విషయం మీతో చెప్పాలి. హిజ్రాలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు అనే విషయం మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసమే నేను కొన్ని లోతైన విషయాలు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సో గమనించండి ఈ విషయాన్ని. సో హిందూ ధర్మ ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక సంస్కృతి, ఒక కల్చర్ ఉంది. ఏంటా కల్చర్ అనంటే, శివుడు పార్వతి కలిసిన ఒక అవతారం అర్ధనారీశ్వరుని అవతారం. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఒక ఫోటోలో ఒకవైపు శివుడు ఉంటే ఇంకొక వైపు పార్వతి ఉంటుంది. ఆ హిందీ వాళ్ళు, ముఖ్యంగా మార్వడీస్, నార్త్ సైడ్ ఉండే మార్వడీస్ ఏమని నమ్ముతారంటే, ఇలా ఆడా కాకుండా మగా కాకుండా పుట్టిన ఇలాంటి హిజ్రాలు, నపుంసకులు సాక్షాత్తు ఆ శివుని అవతారమైన అర్ధనారీశ్వరుని అవతారం కాబట్టి వీళ్ళు దీవించినా ఆశీర్వదించినా మంచి జరుగుతుంది అని వాళ్ళు నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్, క్రైస్తవులుగా మనం సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఇంటి ఓపెనింగ్ కి మనం ఎవరిని పిలుస్తాం? సామాన్యంగా అందరికీ తెలిసిన విషయమే, క్రైస్తవులం కాబట్టి సేవకుల్ని, పాస్టర్ గారిని పిలుస్తాం. అదే హిందువులైతే పూజారిని పిలుస్తారు, గోమాతను కూడా వాళ్ళ ఇంట్లోకి తీసుకొని వస్తారు. కానీ ఢిల్లీ, ముంబై, కలకత్తా నార్త్ సైడ్ ఉండే హిందీ వాళ్ళు, ముఖ్యంగా మార్వడీస్ వాళ్ళు గనక సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ మాలాంటి హిజ్రాల చేతి కాలు పెట్టిస్తారు. ఎందుకంటే
వీళ్ళు కనుక మన ఇంట్లోకి అడుగు పెడితే మా శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది, మన కొత్త ఇంట్లోకి వీళ్ళు వస్తే మంచిది అని ఒక ఆలోచనతో వాళ్ళు పిలుస్తారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి మా దోశలో పెడతారు. అమ్మా, మీరు మా పిల్లల్ని దీవించండి, మీరు కనుక మా పిల్లల్ని దీవిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని ఒక ఆలోచన వాళ్ళకి. సో ఇలా వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా, పేరంటమైనా, ఏ శుభకార్యం జరిగినా మాలాంటి వాళ్ళని పిలిచి మా చేత దీవెనలు, ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ మనసుకు నచ్చినంత ఎంతో కొంత డబ్బులు వాళ్ళు ఇస్తారు. అది ఒక నమ్మకం. ఒక మనిషి యొక్క నమ్మకాన్ని కాదనే హక్కు, అర్హత నాకు మీకు లేవండి. కాబట్టి ఇజ్రాయల్కి డబ్బులు ఇస్తే మంచి జరుగుతుంది, ఆశీర్వాదం వస్తుంది అని నమ్మి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఇస్తారు, కొంతమంది జాలి పడిస్తారు, ఇంకొంతమంది భయపడిస్తారు. ఇలా ఇజ్రాయల్కి డబ్బులు ఇచ్చే వాళ్ళకి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడిగాను. 1, హిజ్రాలు ఎందుకు చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారు? 2, అసలు హిజ్రాలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు? మరి ఈ 2 క్వశ్చన్స్ కి మీకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ దొరికాయనే అనుకుంటున్నాను. సో దొరకకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి, ఇంకా క్లియర్ గా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను దేవుని కృపతో. ఇప్పుడు నా ఫైనల్ క్వశ్చన్, 3rd క్వశ్చన్. 3 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు అయిపోయినాయి. ఇక ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మరి ఈ హిజ్రాల గురించి బైబిల్లో ఉందా? అసలు బైబిల్లో దేవుడు ఈ నపుంసకుల గురించి ఏమన్నా చెప్పాడా? చెప్తే ఏం చెప్పాడు? అసలు ఉందంటారా లేదంటారా? చాలా మంది ఏమంటారంటే దేవుడు చేసింది స్త్రీని, పురుషుణ్ణి. ఈ నపుంసకుల్ని దేవుడు చేయలేదు, వీళ్ళని సాతాను సృష్టించింది అంటారు. నిజమేనా? అసలు సాతానికి సృష్టించే శక్తి కూడా ఉందా? హీ హ్యాస్ దట్ పవర్? నో. మరి ఇంకొంతమంది అంటారు ఈ నపుంసకులకి, హిజ్రాల్ అనే వాళ్ళకి పరలోక రాజ్యం లేదు, వీళ్ళని చర్చిల్లోకి రానివ్వకూడదు, వీళ్ళు శాపగ్రస్తులు. మరి ఇదెంతవరకు వాస్తవం? మేము చర్చిలోకి రాకూడదా? మాకు పరలోక రాజ్యం లేదా? అంటే ఈ రోజు నేను ప్రపంచం మొత్తం తిరిగి, దేశ విదేశాలు తిరిగి, భారతదేశం అంతా తిరిగి, పెద్ద పెద్ద మీటింగ్స్ లో మాట్లాడుతూ, ఇలా లైవ్ల్లో కూడా మాట్లాడగలుగుతున్నాను అంటే ఇది నా శక్తి, నా బలమా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఇలాంటి వెలివేయబడిన జీవితంలో, తృణీకరింపబడిన జీవితంలో, అసహింపబడిన జీవితంలో నేను ఇంత ధైర్యంగా, ఇంత బలంగా, ఇంత కాన్ఫిడెంట్ గా, ఇంత బోల్డ్ గా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే అది మానవ శక్తితో అసాధ్యం. దేవుని శక్తి ఉంటేనే ఇలాంటి పనికిరాని పాత్రలు పనికొచ్చే పాత్రలుగా మారగలవు. హల్లెలూయా. మారను మధురంగా మార్చే దేవుడు మన యేసయ్య. పనికిరాని పాత్రని పనికొచ్చే పాత్రగా మార్చేవాడు మన యేసయ్య. నిషేధించబడిన రాయిని మూలకు తలరాయిగా చేసేవాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలాంటి అబద్ధాలు, అపోహలు సమాజంలో హల్చల్ చేస్తూ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ట్రూత్? అసలు నపుంసకుల గురించి బైబిల్ ఏం చెప్తుంది? అసలు నపుంసకుల గురించి బైబిల్లో ఏమి వ్రాయబడి ఉంది? అసలు దేవుడు వీళ్ళ గురించి ఏం మాట్లాడాడు? చూద్దామా ఒకసారి? సో అందరూ కూడా చక్కగా మీ పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేసి, దేవుడు కొన్ని లోతైన మర్మాల్ని బైబిల్లో కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల గురించి మీకు ఈరోజు తెలియజేయబోతున్నాడు. కాబట్టి చక్కగా పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేసి నేను చూపించే ఆ వాక్యాన్ని చక్కగా ధ్యానిద్దాము. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మాథ్యూస్ చాప్టర్ 19, 11 and 12 verses. మత్తయి సువార్త 19వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదువుతున్నాను, నాతో పాటు ఫాలో అవ్వండి. ఓకే. అందుకు ఆయన, అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. బట్ హీ సెడ్ టు దెమ్, not everyone can receive this saying, but only those to whom it is given. యేసయ్య అంటున్నాడు, దేవుని కృప ద్వారా, దేవుని ఆశీర్వాదం ద్వారా ఎవరికైతే అనుగ్రహింపబడుతుందో, అనుగ్రహింపబడము అంటే ఇవ్వబడడం, దేవుని కృప ద్వారా ఎవరికైతే ఇవ్వబడుతుందో వాళ్ళు మాత్రమే ఈ మాటని అంగీకరిస్తారంట. ఏంటా మాట? అది కూడా చూద్దామా? తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు,
పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. But he said to them, not everyone can receive this saying, but only those to whom it is given. అని ఫస్ట్ లో అంటే, లాస్ట్ లో ఏమంటాడంటే, ఎవరైతే ఈ మాటను అంగీకరిస్తారో, let the one who is able to receive this receive it. అయితే ఇక్కడ ఈ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు చెప్తున్నారు, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో హిజ్రాల్ అనేవాళ్ళు, నపుంసకులు అనేవాళ్ళు 3 రకాలు ఉంటారంట. ఎన్ని రకాలు? 3 రకాలు. 1, తల్లి గర్భము నుండి పుట్టిన నపుంసకులు. 2, మనుష్యుల వలన చేయబడిన నపుంసకులు. 3వది చివరిది, దేవుని రాజ్యం కోసం వాళ్ళే నపుంసకులుగా చేసేసుకుంటారంట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అసలు ఈ 3 రకాల నపుంసకుల్లో ఒకదానికొకటి ఏమాత్రమో సంబంధము లేదు, పొంతన లేదు. మీరు అడగొచ్చు, అంజలి మరి యేసయ్య చెప్పిన ఈ 3 రకాల నపుంసకులు ఎవరమ్మా అని అంటే, ఆ 3 గురించి చెప్పాలి అంటే నాకు కనీసం 2 గంటల సమయం కావాలి. మరి ఇప్పుడు అంత సమయం నా దగ్గర లేదు కాబట్టి, దేవుడి చిత్తమైతే, దేవుడి రాకడ ఆలస్యమైతే మళ్ళీ మీ మధ్యలోకి వచ్చినప్పుడు ఈ 3 రకాల నపుంసకులు ఎవరో నేను దేవుడి కృపతో మీకు వివరిస్తాను. ఈ 3 గురించి నేను చాలా తక్కువ ప్రాంతాల్లో వివరించాను. చాలా అద్భుతంగా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ 3 రకాల నపుంసకుల్లో ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఎన్నడూ వినని ఒక అద్భుతమైన సందేశం దాగుంది. సో దాని గురించి ఈసారి మళ్ళీ మీ మధ్యలోకి వచ్చినప్పుడు చక్కగా వివరిస్తాను. అయితే ప్రతి ఒక్క మనిషిలో ఉండే ఒక సందేహం, ఒక డౌట్, యాక్చువల్లీ ఈ లైవ్ చూస్తున్న మీలో కూడా ఉంటుంది ఆ డౌట్. ఏంటా డౌట్ అంటే, అసలు ఈ నపుంసకులు అనే వాళ్ళు ఆడవారా మగవారా? వీళ్ళ దేహాలలో ఏముంటాయి? చాలా మంది చాలా సార్లు చాలా రకాలుగా నన్ను అడిగిన ప్రశ్న, అంజలి అసలు హిజ్రాల్ అనేవాళ్ళు స్త్రీలా పురుషులా? కొంతమంది ఏమంటారు తెలుసా, వీళ్ళు మగోళ్లే, కావాలని ఇలా బ్రతకలేక వేషాలు వేసుకుంటారు. వేషాలు వేసుకునేది మేం కాదండి. మీలో చాలా మందికి జబర్దస్త్ ప్రోగ్రామ్ తెలిసే ఉంటుంది. ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ కొన్ని కామెడీ షోస్ లో ఒక మగాడిని తీసుకొచ్చి వాడికి చీర కట్టి విగ్గు పెట్టి మేకప్ వేస్తే ఒక అమ్మాయి కూడా పనికిరాదు, అంత అందంగా కనిపిస్తారు ఆ కామెడీ షోస్ లో, ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో. వేషం అంటే అది. వేషం అనేది ఒక రోజు వేస్తారు, ఒక వారం వేస్తారు, ఒక సంవత్సరం వేస్తారు. జీవితాంతం ఎవరైనా వేషం వేసుకుని బ్రతుకుతారా? ఇది వేషం కాదు, ఇది జీవితం. ఈ మా పుట్టుక వెనకాల దేవుని సృష్టి, దేవుని సంకల్పం మాత్రమే ఉన్నాయి. అది క్రైస్తవులుగా మీరందరూ గ్రహించాలి. అయితే నపుంసకులు అనేవాళ్ళు 3 రకాలు ఉన్నారని యేసయ్య బైబిల్లో చెప్పారు. కానీ వాస్తవానికి మనుషుల్లో ఎలా అయితే రకాలు ఉన్నారో, నపుంసకులలో కూడా అలాగే చాలా రకాలు ఉన్నారండి. ఏంటి? మనుషుల్లో రకాల? అంజలికి ఏమన్నా కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిందా ఏంటి? అసలు మనుషుల్లో ఉండే రకాలేంటి అని అనుకుంటున్నారా? ఎస్, దిస్ ఇస్ ట్రూ. మనుషుల్లో రకాలు ఉన్నారు. చెప్పండి, ఆలోచించండి ఒకసారి. మనుషుల్లో ఉండే రకాలు ఏంటి? మన ఫ్యామిలీలోనే ఎన్నో రకాలు ఉన్నాయి. మనం బయటకు వెళ్తుంటే చాలా రకాలు ఉన్నాయి. ఏంటా రకాలు? మనుషుల్లో ఉండే రకాలు. ఎస్, కొంతమందికి అర్థమవుతుంది. సో నేనే చెప్తాను. మనుషుల్లో ఉండే రకాలు ఏంటంటే, కొంతమంది పొట్టిగా ఉంటారు, మరి కొంతమంది పొడుగ్గా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, మరి కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది నలుపుగా తెలుపుగా చామంచాయిగా ఉంటారు. మరి ఇవన్నీ మనుషుల్లో ఉండే రకాలు కాదా? అబ్బా అనుకున్నాను. ఎస్, దట్ ఈస్ ట్రూ. మీరు అనుకున్నది కరెక్టే. ఏ 2 మనుషులు ఒకలా ఉండరు. ఏమై రైట్? ఒక్కసారి ఈ లైవ్ చూస్తున్న మీరు మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ ముఖం చూడండి, వాళ్ళ ఫేస్ చూడండి ఒకసారి. వాళ్ళకి మీకు ఏమైనా మ్యాచ్ అవుతుందా? లేదు. ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లల్లో కూడా చెప్పలేనని తేడాలు ఉంటాయి. అలాగే నపుంసకులలో కూడా చాలా రకాలు ఉన్నారు. ఆ రకాల గురించి ఇప్పుడు మనకు వద్దు, కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకేం చెప్పాడో దాని గురించే మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయేది తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు ఆడవాళ్ల మగవాళ్ల, స్త్రీల పురుషుల అనే విషయాన్ని చెప్తున్నారు. ఇంకా 2 రకాలు ఉన్నాయి. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు నేను కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటే బైబిల్లో నపుంసకుల మీద చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది.
సో దేవుని చిత్తమైతే దానికి సంబంధించిన అనేక అద్భుతమైన సందేశాల్ని త్వరలోనే దేవుని సహాయంతో, దేవుని కృపతో మీ ముందుంచుతాను. అయితే నేను ఇప్పుడు చెప్పేది యేసయ్య చెప్పిన 3 రకాల్లో మొదటి రకం. తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు. వీళ్ళు స్త్రీలా పురుషులా అనే విషయాన్ని చెప్తున్నారు, చాలా శ్రద్ధగా వినాలి. నపుంసకులు అంటే ఒక స్త్రీ తత్వము కలిగి ఒక పురుషుడి శరీరములో బంధించబడిన వారిని నపుంసకులు అంటారు. అంటే వాళ్ళ మనసు, ఆలోచన ఒక స్త్రీలా ఉంటుంది, కానీ వారి దేహము ఒక పురుష దేహం. ఆ పురుష దేహానికి 100కి 100% పురుషత్వం అనేది ఉండదు. ఒక దేహములో పురుషత్వం లేకపోవడమే నపుంసకత్వం. అలా పుట్టిన వాళ్ళకి ఒక స్త్రీని చూసినప్పుడు ఒక అమ్మ ఫీలింగ్, ఒక అక్క ఫీలింగ్, ఒక చెల్లి ఫీలింగ్ తప్ప వేరే ఎలాంటి ఫీలింగ్స్ వాళ్ళకి కలగవు. మనసు ఎంతసేపు కూడా ఒక స్త్రీలా ఉండాలని చెప్తుంది. ఈ మనసు చెప్పిన దానికి దేహం ఏమాత్రం కూడా సహకరించదు. ఈ మాటలు మీతో చెప్పిన తర్వాత మీలో కొంతమంది ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి. ఏంటో తెలుసా? అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడుతున్నారు? అసలు ఇలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడండి? ఈ నపుంసకులనే వాళ్ళు ఎందుకు పుట్టాలి? ఈ ప్రశ్నలు మీలో కొంతమందికి వస్తున్నాయి. సరే, मैं आपसे एक सवाल पूछती, एक दिल की बात. क्या है वो दिल की बात बोले तो कोई भी कुछ भी गलत ना को समझो. ఎవ్వరు ఏమి అనుకోకండి, ఒక్క మాట అడుగుతాను. ఇప్పటి వరకు మీ జీవితంలో మిమ్మల్ని ఎవ్వరు అడగని ఒక ప్రశ్న అడుగుతాను. అడగమంటారా? అడుగు అడుగు. మా జీవితంలో మమ్మల్ని ఎవరు అడగని ప్రశ్న. ఏంటా ప్రశ్న? ఎస్, ఆ క్వశ్చన్ విన్నాక మీకే అర్థమవుతుంది. ఇలాంటి ఒక ప్రశ్న మీ జీవితంలో మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా అడుగుండరు. ఏంటా ప్రశ్న అంటే, మీరొక స్త్రీగా, మీరొక పురుషుడిగా ఎందుకు పుట్టారు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు నాకు ఇచ్చే సమాధానం చెప్పండి. నువ్వు ఒక స్త్రీగా, పురుషుడిగా ఎందుకు పుట్టావు అని ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే మీరు నాకు ఇచ్చే ఆన్సర్ ఏమంటారు? దేవుని కృప, అది దేవుని సృష్టి. ఎస్, అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్. ఈ రోజు నువ్వు ఒక స్త్రీగా, పురుషుడిగా ఉన్నావు అంటే అది దేవుని సృష్టి, దేవుని కృప. ఆ తర్వాత ఎవరు? మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల ప్రేమ. అవునంటారా, కాదంటారా? ఎస్, ఖచ్చితంగా. ఒక మాట చెప్తాను, జీవితంలో ఎప్పుడైనా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఈ లైవ్ చూస్తున్న మీరు 2 చేతులు ఆకాశం వైపు చూపిస్తూ, యేసయ్యా నాకు మంచి అమ్మా నాన్నని ఇచ్చావు, నీకు వందనాలు అయినా. మా అమ్మను బట్టి నీకు స్తోత్రం, మా నాన్నను బట్టి నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన తల్లిదండ్రులకే నీకు వందనాలయ్యా అని చెప్పండి. జీవితంలో ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల గురించి ఈ మాట చెప్పారో లేదో నాకు తెలియదు. ఒకవేళ చెప్పకపోయి ఉంటే 2 చేతులు ఆకాశం వైపు చూపిస్తూ, యేసయ్యా మా అమ్మను బట్టి నీకు స్తోత్రం, మా నాన్నను బట్టి నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన పేరెంట్స్ కే నీకు వందనాలు అయినా. ఈ రోజు నేను ఉన్నాను అంటే అది నీ కృప తర్వాత నా తల్లిదండ్రుల ప్రేమే కారణం దేవా. మా అమ్మ నాన్నని బట్టి నీకు స్తోత్రం యేసయ్య చెప్పి మనసారా చెప్పండి, మనసారా చెప్పండి. మీ అమ్మా నాన్నల మీద ఎంత ప్రేమ ఉందో మీ చప్పట్ల రూపంలో కనిపించాలి. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచండి మీ తల్లిదండ్రుల నిమిత్తమై. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదా? ఈ రోజు మనం ఒక కొడుకుగా, కూతురుగా ఉన్నాము అంటే అది మొదట దేవుని కృప, తర్వాత మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల ప్రేమే కారణం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ లోకానికి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీవున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. ఏమంటున్నాడు? మనము దీర్ఘాయుష్మంతులం అవడానికి మన తల్లిదండ్రులు మనం సన్మానించాలంట. ఈ రోజుల్లో బాగానే సన్మానిస్తున్నారు, హోముల్లో పెట్టి. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని, చిన్నప్పటి నుంచి స్నేహితులా పెంచిన తండ్రిని హోముల్లో పెట్టి భలే సన్మానిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే విత్తుతారో ఆ పంటనే కోస్తారు. ఈ రోజు నువ్వు నీ తల్లిదండ్రులు నీకు భారం అనుకొని నువ్వు వాళ్ళని హోముల్లో పెడుతున్నావు కదా, రేపొద్దున నీకు పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత, వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళు నిన్ను హోముల్లో పెడితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో తెలియజేయడానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు.
ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా గొప్పగా సంతోషంగా చెప్పుకునే మాట ఏంటో తెలుసా? ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది మొదట దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన నా తల్లి చేసిన మోకాళ్ల ప్రార్థనే కారణం అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా సంతోషంగా చెప్పుకుంటాను. మరి మీలో ఎంతమంది మీ తల్లిదండ్రులకు ఈ విధంగా సాక్షులుగా ఉన్నారో నాకు తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని తర్వాత మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది మన తల్లిదండ్రులే. వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత, ప్రేమించాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. ఒక మాట చెప్పనండి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మన పేరెంట్స్, మన అమ్మా నాన్నలు మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? తీపి జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలు వాళ్ళు ఉన్నంత వరకు మనం వాళ్ళకి ఇద్దాం. హల్లెలూయా. అయితే ఇదే ప్రశ్న, మరి నువ్వొక హిజ్రాగా, నువ్వొక నపుంసక వ్యక్తిగా ఎందుకు పుట్టావు అంజలి అని మీరు నన్ను అడిగితే నేను మీకు ఇచ్చే సమాధానం, ఇది కూడా దేవుని సృష్టి. ఆది కాండంలో నిన్నొక స్త్రీగా పురుషుడుగా చేసిన అదే దేవుడు మత్తయి సువార్తలో తల్లి గర్భం నుండి పుట్టే నపుంసకులు ఉంటారని చెప్పి నా గురించి కూడా చెప్పాడు. సో అయినా సరే మీలో కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏంటంటే దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా కొంతమంది ఏమనుకుంటారంటే, ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు పుడుతున్నారు, అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు పుట్టాలండి, ఇలా కొంతమంది ఆలోచిస్తుంటారు. మీలో కొంతమంది తోమా బ్యాచ్ ఉన్నారు. నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా, మీరు నన్ను మళ్ళీ లైవ్ కి పిలవకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఓపెన్ గా మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను ఇక్కడికి మిమ్మల్ని పొగటానికి రాలేదు, మీ చేత పొగిడించుకోవడానికి అంతకన్నా రాలేదు. దేవుడు నాతో ఏం చెప్పమన్నాడో అది చెప్పడానికి మాత్రమే నేను మీ మధ్యలోకి వచ్చాను. ఒక మనిషి మనల్ని పొగుడుతున్నాడు అంటే ఆ పొగడుతలో మన నెత్తి మీద బండరాయి. ఇవాళ పొగిడిన వాడే రేపు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా తిడతాడు. కాబట్టి నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా. మీలో కొంతమంది తోమా బ్యాచ్ ఉన్నారు. ఈ తోమా బ్యాచ్ ఏమనుకుంటారంటే, దేవుడు ఇంత స్పష్టంగా నపుంసకుల గురించి బైబిల్లో ఉన్న మర్మాల్ని మనతో మాట్లాడుతున్నా వీళ్ళు అనుకుంటారు, అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడుతున్నారు, ఇలాంటి వాళ్ళు ఎందుకు పుట్టాలి, దేవుడు ఎందుకు చేశాడు వీళ్ళని అనే సందేహాలు వాళ్ళల్లో ఉన్నాయి. సో అలాంటి తోమా బ్యాచ్ గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక మాట చూపించాడు. ఇందాక చదువుకున్నాం, మళ్ళీ మీకు దాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 11వ వచనం. మాథ్యూ చాప్టర్ 19 11th verse. అందుకాయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటని అంగీకరింపనేరరు. బట్ హీ సెడ్ టు దెమ్, నాట్ ఎవ్రీవన్ కెన్ రిసీవ్ దిస్ సేయింగ్, బట్ ఓన్లీ దోస్ టు హూమ్ ఇట్ ఈస్ గివెన్. దేవుడి కృప ద్వారా ఎవరికైతే ఇవ్వబడుతుందో, అనుగ్రహింపబడుతుందో వాళ్ళు మాత్రమే ఈ మాటల్ని, ఈ మర్మాల్ని అర్థం చేసుకుంటారు. దేవుడి కృప ద్వారా ఎవరికి అనుగ్రహింపబడక లేదో వాళ్ళు ఈ మాటల్ని అర్థం చేసుకోలేరు అని అర్థం. సో ఎప్పుడైతే వీళ్ళ మనసు ఒక స్త్రీలా ఉండాలని చెప్తుందో, ఇక వీళ్ళ నడక, మాట, ప్రవర్తన ప్రతిదీ కూడా ఒక స్త్రీలా ఉంటుంది. కానీ సమాజం చూసే రెండు కళ్ళకి వీళ్ళు ఎలా కనిపిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. నేను ఇందాకే చెప్పాను, దేహమే దేహం, పురుష దేహం. సో పురుష దేహం అయినప్పుడు వీళ్ళ నడక, మాట, ప్రవర్తన ఒక స్త్రీలా ఉన్నప్పుడు సమాజం చూసే రెండు కళ్ళకి వీళ్ళు ఎలా కనిపిస్తారు? ఖచ్చితంగా పురుషుల్లాగే కనిపిస్తారు. అప్పుడు మొదలవుతుంది జీవితంలో ఊహించని వేదన. ఏంటో తెలుసా? అరే వీడేంట్రా మొగోడిలా పుట్టి ఆడదల్లా ప్రవర్తిస్తున్నాడు, వీడు తేడా, వీడు 0.5, వీడు 50-50, రకరకాల అల్లర్చిల్లర మాటలు. ఒకటి గుర్తు పెట్టుకోండి, వాళ్ళని చూసి మీరు ఎగతాళి చేస్తున్నారు, నవ్వుతున్నారు, భయపడుతున్నారు, అసహించుకుంటున్నారు అంటే సాక్షాత్తు మీరు దేవుడు చేసిన సృష్టిని ఎగతాళి చేసినట్టు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఒకానొక తీర్పు సమయంలో దేవుడు ఆ నపుంసకుల విషయంలో మనల్ని లెక్కడుగుతాడు. అప్పుడు మనం దేవుడికి ఏం సమాధానం చెప్తాం? సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా హిజ్రాలు, ఈ నపుంసకులు కనిపిస్తే క్రైస్తవులుగా క్రీస్తు ప్రేమను పంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే ఎప్పుడైతే వీళ్ళు సమాజం నుంచి ఈ సూటిపోటి మాటలు ఎదుర్కొంటూ ఉంటారో, ఇక వీళ్ళ మనసు కనిపిస్తుంది, వీళ్ళ మధ్యలో ఉండడం నా వల్ల కాదు. అరే
నేను ఇలా పుట్టినందుకు నన్ను వీళ్ళు ప్రేమించకపోగా, అర్థం చేసుకోకపోగా, సూటిపోటి మాటలతో వీళ్ళు నన్ను వేధిస్తున్నారు, నేను వీళ్ళ మధ్యలో ఉండలేను అని చెప్పి మా జీవితాలలో 100కి 100% ఇంట్లో నుంచి పారిపోయి బ్రతుకుతున్న జీవితాలు. ఇష్టంతో పారిపోతారా? ప్రేమించే వాళ్ళు ఉండరు, ఆదరించే వాళ్ళు ఉండరు. ఉండకపోగా మా పై రూపాన్ని చూసి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటని మీ అందరికీ జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. దావీదు విషయంలో దేవుడు చెప్తాడు, చాలా అద్భుతమైన మాట, నాకు చాలా ఇష్టం. ఏంటా మాట అంటే, మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు దేని చూస్తాడంట? అంతరంగాన్ని చూస్తాడంట, హృదయాన్ని చూస్తాడంట. మనుషులు పైరూపాన్ని చూస్తే దేవుడు మన హృదయాన్ని చూస్తాడంట. నా ప్రియ సహోదరి సహోదరుడ, ఒక మాట చెప్తాను వినండి. ఈ రోజు దేవుడు నా హృదయాన్ని చూశాడు కాబట్టి మీ మధ్యలో ఈ విధంగా లైవ్ లో మాట్లాడగలుగుతున్నాను. ఒకప్పుడు మనుషులు నా పై రూపాన్ని చూశారు కాబట్టి రోడ్ల మీద, ట్రైన్లలోనూ అల్లరి చిల్లరగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ డబ్బులు అడుకునే జీవితం నాకు. చూసారా? మనిషి చూపుకి దేవుని చూపుకి ఎంత ఫరక్ ఉందో. ఈ సమయంలో ఒళ్ళు గగుర్లు పొడిచే ఒక అద్భుతమైన మాట చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. దయచేసి మనుషులు చూసినట్లు ఏ పనులు చేయకండి. మనుషులు చూసేటట్లు ఏ పనులు చేసినా మీకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. నువ్వు చేసే ప్రతి పని నా దేవుడైన యేసయ్య చూస్తే చాలని చేశావా, నువ్వు ఎక్కడైతే పడిపోయావో నా యేసయ్య నిన్ను అక్కడే నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన మాటని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2 చేతులు జోడించి మీకు చెప్పే మాట. దయచేసి మనుషులు చూసేటట్లు ఏ పనులు చేయకండి. మనుషులు చూసేటట్లు మీరు ఏ పనులు చేసినా మీకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు వెళ్తున్న ప్రతి మార్గం, నువ్వు చేసే ప్రతి క్రియ నా దేవుడైన యేసయ్య చూస్తే చాలని నువ్వు చేశావా, నువ్వు ఎక్కడైతే దూషించబడుతున్నావో వారి మధ్యలోనే నా యేసయ్య నీ తల పైకెత్తుతాడు. నువ్వు ఎక్కడైతే అవమానించబడుతున్నావో, ఎక్కడైతే దూషించబడుతున్నావో వాళ్ళ మధ్యలోనే నా యేసయ్య నిన్ను దీవిస్తాడు. ఆమేన్. మనసారా చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటారో వీళ్ళకి అనిపిస్తుంది, వీళ్ళ మధ్యలో నేను ఉండలేను. ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేసేవారు, హెరాస్ చేసేవాళ్ళు, డిస్క్రిమినేషన్ చేసేవాళ్ళు, నాపై స్టిగ్మా చూపించే వాళ్ళే తప్ప నన్నుగా గుర్తించి నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళు వీళ్ళలో ఎవ్వరూ లేరని చెప్పి 100కి 100% మా జీవితాలలో ఇంట్లో నుంచి పారిపోయి బ్రతుకుతున్న జీవితాలే. ఇష్టంతో ఎవ్వరూ పారిపోరు, ప్రేమించరు, ఆదరించరు. ఆదరించకపోగా, ప్రేమించకపోగా రకరకాల మాట్లాడు మా గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇంట్లో నుంచి పారిపోయి మాలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ విధంగా స్త్రీలాగా మారిపోతారు. స్త్రీలాగా మారిపోయి వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ నపుంసకులు, తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు ఆ విధంగా అనేక సమస్యలు ఎదుర్కొని ఆ విధంగా మారడానికి కారణమవుతుంది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఈ విధంగా మారడానికి కారణం ఎవరంటారు? ఒకసారి ఆలోచించండి. మీరు ఒప్పుకుంటారా, కప్పుకుంటారా? వాళ్ళు ఆ విధంగా మారడానికి కారణం ఎవరు? సో ఈ ప్రశ్న కనుక నేను మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా మీరేం చెప్తారంటే సమాజం. సమాజం అంటే మనమే. సరే, సమాజం అన్నారు, మనమే అన్నారు కాబట్టి ఒప్పుకున్నారు. కప్పుకోకుండా ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. సరే, పాపం తప్పంతా సమాజం మీద ఎందుకు వేయాలి? వాళ్ళు ఆ విధంగా మారడానికి సమాజంతో పాటు సొసైటీ ప్లస్ తల్లిదండ్రులు ప్లస్ స్నేహితులు ప్లస్ బంధువులు, ఇంతమంది వాళ్ళు ఆ విధంగా మారిపోవడానికి కారణమవుతున్నారు. ఇది యేసయ్య చెప్పిన 3 రకాల నపుంసకుల్లో మొదటిది తల్లి గర్భము నుండి పుట్టిన నపుంసకులు, స్త్రీలా పురుషులా అనే దానికి సంబంధించిన సమాచారం. ఇంక ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి? సిస్టర్ అంజలి గారి గురించి తెలుసుకోవాలి. సో నా గురించి తెలుసుకోవాలి అంటే నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఖచ్చితంగా దేవుడి చిత్తమైతే మళ్ళీ మీ మధ్యలోకి వచ్చినప్పుడు నా పూర్తి సాక్ష్యాన్ని మీతో పంచుకొని మిమ్మల్ని, మీ సంఘానికి, మీ కుటుంబానికి ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా మారుస్తాను ఖచ్చితంగా. అయితే కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇందాక చెప్పినట్టు ఒకప్పుడు నా జీవితం కూడా
ట్రైన్లలోనూ రోడ్ల మీద చప్పట్లు కొడుతూ డబ్బులు అడిగిన జీవితం. నేనుండేది ఇదే హైదరాబాద్లో. ప్రెసెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఇదే హైదరాబాద్లో దాదాపు 10-12 సంవత్సరాల కిందట 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం చప్పట్లు కొడుతూ చెయ్యి చాపి బ్రతికిన జీవితం నా జీవితం. ముంబై పారిపోయి ముంబై ట్రైన్లలో ఎలా బ్రతకాలో తెలియక ట్రైన్లలో చప్పట్లు కొడుతూ బ్రతికిన జీవితం నాది. చప్పట్లు కొడుతూ డబ్బులు అడుకుంటూ బ్రతికిన జీవితం నాది. కొన్నిసార్లు ట్రైన్లు లేట్ అయితే ఎక్కడ పడుకోవాలో తెలియక రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లో పడుకొని ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయండి. ఏంటి యేసయ్య, అందరూ ఉన్నా ఎవ్వరూ లేని అనాథలా ఎంతకాలం బ్రతకాలి తండ్రి అని చెప్పి ఎన్నోసార్లు ఏడ్చారు. అలా ప్లాట్ఫామ్ లో పడుకున్న నా స్థితిని మన యేసయ్య ఈ రోజు ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఫ్లైట్ లో తిప్పడం మొదలు పెట్టాడు. హల్లెలూయా! మనసారా చెప్పండి నా యేసయ్యకి ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా. ప్లాట్ఫామ్ టు ఫ్లైట్ లైఫ్ సాధ్యమా? మనుషులకు ఇది అసాధ్యమే, మన దేవునికి సమస్తము సాధ్యమే. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎక్కడ ట్రైన్లలోనూ రోడ్ల మీద అల్లరి చిల్లరగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ డబ్బులు అడుక్కున్న నా జీవితం ఈ రోజు దేశ విదేశాలు తిరుగుతూ దేవుడి నామానికి సాక్షిగా నిలబడ్డం సాధ్యం కాదండి. నేను అందుకే అంటాను, దేవుడు వాడుకోవాలి అనుకుంటే ఎవరినైనా ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా లేవనెత్తి పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. ఈ సమయంలో ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా దేవుడు నా జీవితం ద్వారా ఒక సవాలు విసురుతున్నాడు. నేనెందుకు పనికిరాని దాన్ని? నేను వేయడం లేదు ఈ సవాలు. దేవుడు నా జీవితం ద్వారా ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ ఒక సవాలు వేస్తున్నాడు. ఏంటో తెలుసా? నాదొక స్త్రీ జీవితం కాదు, అలా అని నాదొక పురుష జీవితం కూడా కాదు. ఒకప్పుడు ఈ సమాజం అన్నట్టు నేను ఆడా కాదు మగా కాదు తేడానే. ఒకప్పుడు ఈ సమాజం నన్ను అనింది, ఇప్పటికీ మా లాంటి వాళ్ళని అంటూనే ఉంది. నేను ఆడా కాదు మగా కాదు తేడానే ఒప్పుకుంటా. నేను 0.5నే అంగీకరిస్తా. నేను 50-50నే దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తా. ఎందుకు తెలుసా? దేవునిలో నన్ను నేను ఎంతగా అయితే తగ్గించుకుంటానో దేవుడు నన్ను అంతగా హెచ్చిస్తాడని నేను నమ్ముతున్నా. అయితే ఇలాంటి ఆడాకాని మగాకాని సగం సగం జీవితంలో ఒక హిజ్రాగా దేవుని రాజ్యాన్ని స్థాపించాలని నేనే ఇంత తపన పడుతుంటే, ఒక సంపూర్ణ పురుషుడిగా ఒక సంపూర్ణ స్త్రీగా మరి నువ్వు దేవుడి కోసం ఎంత చేయాలి? ఇలాంటి వెలివేయబడిన జీవితంలో, అసహింపబడిన జీవితంలో, తృణీకరింపబడిన జీవితంలో ఒక హిజ్రాగా దేవుని కోసం నేనే ఇంత చేస్తుంటే, దేవుడు నా చేతే ఇంత చేయించగలుగుతుంటే, అన్ని చక్కగా ఉన్న మరి నీ సంగతి ఏంటి? ఈ లైవ్ ద్వారా దేవుడు మీ అందరికీ వేస్తున్న ఈ సవాల్ను గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. God never calls the qualified, but He qualifies the called. If God has to do great things by making stand and use of a most common person, I, Anjali, is the best example for that. అంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళని పిలవడండి, సామాన్యులను పిలిచి ఆయన గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే అతి సామాన్య వ్యక్తులను నిలబెట్టి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. ఇంకా చెప్పడానికి ఎన్నో విషయాలే ఉన్నాయి. మరి సమయం అయిపోయింది. మరి దేవుడి చిత్తం అయితే మళ్ళీ మీ మధ్యలోకి వచ్చినప్పుడు నా పూర్తి సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. దేవుడి చిత్తం అయితే, దేవుడి రాకడ ఆలస్యమైతే మీ మధ్యలోకి వస్తాను. ఈ లోపల దేవుడి రాకడ వచ్చేస్తే ఏం చేద్దాం? అందరము కలిసి పరలోకంలో దేవుడి మహింపరుద్దాం. సో నా గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా పూర్తి సాక్ష్యము, నేను పాడిన పాటలు, ఇందాక పాడాను కదా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా, ఈ పాటలు నా పూర్తి సాక్ష్యం, నేను చెప్పిన వాక్యాలు, నా గత జీవితం, ఒకప్పుడు నా బ్రతుకేంటి, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు అంజలి ఇవాంజలిస్ట్. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అందులో ఉన్న వీడియోస్ నచ్చితే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ని నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ లైక్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా, మీ షేర్స్ ద్వారా, మీ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు మా ఛానల్కి, మా మినిస్ట్రీకి, మేము చేసిన పరిచయకి సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మీ అందరి జీవితంలో కూడా చేస్తాడు. సో అందరూ కూడా ధైర్యంగా ఉండండి. చివరిగా ఒక మాట, కరోనా విషయంలో ఎవ్వరూ భయపడొద్దు. మన ఇంటికి కానీ, మన కుటుంబ సభ్యులకి కానీ ఏ తెగులు కూడా ఆయన రానివ్వడు.
మనము ఆరాధించే దేవుడు గొప్పవాడు. మన ప్రతి వ్యతిరేక పరిస్థితిలో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ కరోనా నుంచి మనం బయటపడాలి అంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. ప్రార్థన చేద్దాం. కరోనా అనేది మహమ్మారి, ఈ కరోనా అనే వైరస్ మన కంటికి కనబడినంత దూరంగా పారిపోయే వరకు ప్రార్థిద్దాం. కరోనా విషయంలో యుద్ధం యెహోవాది, గెలుపు మనది. సో ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి మాట ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన యేసేకి మాత్రమే కలుగునుగాక. ఆయన మాత్రమే హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. మరి ఈ లైవ్ లో నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన బ్రదర్ జాషువా గారికి, అనిల్ బ్రదర్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఎవ్రీవన్. సో తప్పకుండా మరి ఒకసారి మీ మధ్యలోకి వస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధి ఆశీర్వాదములతో నింపి నడిపించును గాక. ఆమేన్.